కేరళ అసెంబ్లీ 16వ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత యూడీఎఫ్ కూటమి అభ్యర్థి తిరువాంచూరు రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పీకర్ స్థానానికి తిరువాంచూరు రాధాకృష్ణన్ పేరును కూటమి ఖరారు చేసింది. సభ్యులందరి మద్దతుతో ఆయన స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించారు. తర్వాత సభానాయకుడు, మంత్రులు, విపక్ష నేతలు ఆయనను గౌరవపూర్వకంగా స్పీకర్ స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. కొట్టాయం శాసనసభ నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువాంచూరు రాధాకృష్ణన్ కు కేరళ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్, సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో దివంగత సీఎం ఉమెన్ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో హోంశాఖ, రెవెన్యూ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు రాధాకృష్ణన్. శాసనసభ సాంప్రదాయాలను, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు కేరళ స్పీకర్ తిరువాంచూరు రాధాకృష్ణన్. సభలోని అధికార, ప్రతిపక్ష సభ్యులందరికీ సమాన ప్రాధాన్యతనిస్తూ సభాకాలాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చేందుకు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పారు.